ఇది Realme GT7T. దీంతో పాటు Realme GT7 కూడా లాంచ్ చేసింది. కాకపోతే రెండు ఫోన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టేశారు, ఒక 5,000 ఎక్కువ పెట్టేశారు. సో ప్రస్తుతానికి Realme GT7T దీన్ని మాత్రం కొన్నాను. Realme GT7 కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఈ మంత్ ఇంకా రావాల్సిన ఫోన్స్ చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి Realme GT7 కొనట్లేదు. తర్వాత ఎప్పుడైనా ప్రైస్ తగ్గి మంచి ప్రైస్కి వచ్చినప్పుడు అది కూడా కొనుక్కొని మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి Realme GT7T ఈ ఫోన్ని ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా. 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫోన్లో నాకు మేజర్గా నచ్చినవి, మేజర్ ప్రోస్ ఏంటి, మేజర్ కాన్స్ ఏంటి, అండ్ ఈ ఫోన్ని ఎంత ప్రైస్కి కొనొచ్చు. సో నేను చెప్పే కదా ప్రైస్ ఎక్కువైందని, అసలు ఎంత ప్రైస్కి ఫోన్ కొంటే వర్త్ అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఈ రివ్యూని స్టాండ్ అలోన్ రివ్యూగా చూడండి. అంటే ఈ ఒక్క ఫోన్ గురించి మాత్రమే మాట్లాడతాను, ఎందుకంటే కాంపిటేటర్లో మనకి IQ Neo 10 వస్తుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో దీంతో కంపేర్ చేయట్లా, దీన్ని సపరేట్గా చూద్దాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్లో మనకి కంటెంట్స్ అన్నీ ఉంటాయి. కేసు ఉంటుంది, కాకపోతే ఇది బ్లాక్ కేస్ అనమాట. ఈ కేసు వేస్తే మాత్రం ఫోన్ లుక్ చెడిపోతుంది. అండ్ బాక్స్లో ఫోన్తో పాటు 120 వాట్స్ అడాప్టర్ ఇచ్చారు, USB to Type-C కేబుల్ ఇచ్చారు, అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్, ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ రెండు కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. అండ్ ఎల్లో కలర్ మాత్రం లెదర్ బ్యాగ్తో వస్తుంది, వేగాన్ లెదర్తో వస్తుంది. నా దగ్గర ఉన్నది వేగాన్ లెదర్ మోడల్. బ్యాక్ సైడ్ అంతా హార్డ్ లెదర్ ఉంటుంది, సాఫ్ట్ లెదర్ కాదు. మోటో ఫోన్స్ లో మనం చూస్తాం కదా సాఫ్ట్ లెదర్, అలా ఉండదు. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. కాకపోతే ఏదైనా పెన్ మార్కులు కానీ ఈజీగా పడతాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా వాడాలి. లెదర్ బ్యాగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడాలి. అండ్ చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఫోన్ యూజ్ చేసినప్పుడు ఒక పోకో ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ ఉంది. పోకో ఫోన్స్ లో ఎక్కువ మనం ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చూస్తూ ఉంటాం. సో ఒక పోకో ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉంది అనమాట. దీని వెయిట్ అప్రాక్సిమేట్ గా 208 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మరి అంత బరువు అనిపించట్లా. అండ్ ఫ్రంట్ సైడ్ ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ IP69 రేటింగ్ తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. ఫస్ట్ డిస్ప్లే ఇది 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది LTPO ప్యానల్ కాదు, LTPS ప్యానల్. సో LTPO ప్యానల్ ఇచ్చుంటే మనం చేసే పని బట్టి 1 Hz నుంచి 120 Hz కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. బట్ దీనిలో అసలు ఆప్షన్ లేదు. ఇది LTPS ప్యానల్ కాబట్టి ఎక్కడేసిన మంగళ అక్కడే యాప్ బట్టి చేంజ్ అవుతుంది, కానీ రిఫ్రెష్ రేట్ అమాంతం తగ్గట్లా 1 Hz అట్లా అయితే రావట్లేదు. సో దీనివల్ల బ్యాటరీ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. నేను దీన్ని బ్యాటరీ సెక్షన్ లో డీటెయిల్ గా చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. మీకు కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ, షార్ప్నెస్ కానీ, అసలు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇది డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో మీరు కావాలంటే HDR వీడియోస్ చూడొచ్చు. నార్మల్గా రియల్మీ ఫోన్స్లో యూట్యూబ్లో HDR వీడియోస్ ప్లే అవ్వవు, ఏదో గ్లిచ్ లాగా వస్తుంటుంది. బట్ దీనిలో యూట్యూబ్లో HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ బ్రైట్నెస్ దీనిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలో ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఒక 20% బ్రైట్నెస్ పెరుగుద్ది. సో ఒకవేళ మీరు అవుట్డోర్లో సన్లైట్ విజిబిలిటీ తక్కువ ఉందనిపిస్తే ఈ ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. హై బ్రైట్నెస్ మోడ్లో మాక్సిమం 1800 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో రియల్మీ ఫోన్ కాబట్టి వీళ్ళు డాల్బీ పార్ట్నర్షిప్ లో ఉండరు. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ వీళ్ళది ఒప్పో వాళ్ళది ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది, అదే దీనిలో కూడా యూజ్ చేస్తారు. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నాకు ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో నాకు మేజర్ కంప్లైంట్స్ లేవు. డిస్ప్లే సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 8400 Max ప్రాసెసర్తో వస్తుంది. సో ఇదే ప్రాసెసర్ మనం పోకో X7 Proలో చూసాం, అది 25,000 రూపాయలకి అమ్ముతున్నారు. సేమ్ ప్రాసెసర్ దీనిలో కూడా యూజ్ చేస్తారు. Antutu బెంచ్మార్క్ స్కోర్ ఇంచుమించు 1.72 మిలియన్ స్కోర్ చేసింది. జనరల్ యూసేజ్లో ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. మోస్ట్లీ జనరల్ యూసేజ్కి ఈ ఫోన్ ఎవరు కొనరు, ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి గేమర్సే కొంటారు ఎక్కువ. బట్ జనరల్ యూసేజ్ కూడా ఈ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. జనరల్ యూసేజ్కి ఈ ఫోన్ బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను, అందరూ కూడా BGMI 120 FPS అంటున్నారు. నాకైతే BGMI 120 FPS రాలేదు. BGMI స్మూత్ 90 FPS మాత్రం చూపిస్తుంది. మేబీ వాళ్ళకి ఏమైనా రివ్యూ యూనిట్లో అట్లా వచ్చిందా. మనకి రీటైల్ యూనిట్ ఇది నేను అమెజాన్లో కొన్నాను. సో రీటైల్ యూనిట్లో ఏమైనా తక్కువ వస్తుందో అర్థం కాలేదు. నేను అన్ని అప్డేట్ చేశాను, సాఫ్ట్వేర్ అప్డేట్ అన్ని చేశాను. నాకు మాత్రం స్మూత్ 90 FPS మాత్రమే ఉంది. సరే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు అక్కడ BGMI 120 FPS అని ఎక్కడ మెన్షన్ చేయట్లా. ఒక 20 టాప్ గేమ్స్లో 120 FPS సపోర్ట్ ఉందని చెప్తున్నారు, కానీ BGMI అక్కడ కనిపించట్లా. సో మోస్ట్లీ BGMI 120 FPS లేదనుకుంటా. సో BGMI మాక్సిమం మీరు స్మూత్ 90 FPSలో మాత్రం ఆడుకోవచ్చు. అండ్ దీనిలో కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చుంటారు, లైక్ GT మోడ్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, ఈవెన్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో మరీ ఎక్కువ గేమింగ్ ఫీచర్స్ ఇవ్వలేదు, కానీ కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ ఇచ్చారు. సో 90 FPSలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. 90 FPS గేమింగ్ చాలా స్మూత్ ఉంది, ఎక్కడ మేజర్ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, అక్కడ నాకు ప్రాబ్లం కనిపించలేదు. అండ్ హీటింగ్ కూడా ఇది కొంచెం కంట్రోల్లోనే ఉంది. హీటింగ్ ఇది మాక్సిమం 42-43 degrees దాకా వెళ్తుంది. కాకపోతే హీటింగ్ దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్, నార్మల్ జనరల్గా అన్ని ఫోన్స్లో ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఈ ఫ్రంట్ ఈ పైన ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం హీట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడంతా కొంచెం తక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ప్రాసెస్ ఇదంతా పైన ఉంటుంది కాబట్టి ఈ ఏరియా కొంచెం ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఫోన్ మాత్రం మొత్తం ఓవరాల్గా ఫోన్ అంతా కాలుతుంది అనమాట. ఎక్కడ పెట్టినా కూడా మీకు 43 degrees 42 degrees దాకా ఓవరాల్గా కాలుతుంది ఫోన్. ఈవెన్ అవుట్డోర్లో కెమెరా
శాంపుల్స్ తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ కొంచెం వార్మ్ ఫీలింగ్ అనిపించింది. సో ఈ మీడియాటెక్ ప్రాసెసర్స్ అంతే కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ దీనిలో అడిషనల్ గా 7700 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. సో దానివల్ల మీకు ఫోన్ హీట్ ఎక్కినప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టేస్తే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అనేది సెగ్మెంట్ బెస్ట్ కాదు, కాకపోతే ఓకే కానిస్తుంది, పని కానిస్తుంది. సో పర్ఫార్మెన్స్ కూడా నేను పెద్ద కంప్లైంట్ చేయట్లా. అఫ్ కోర్స్ సెగ్మెంట్ బెస్ట్ తీసుకురాలేదు కానీ పని కానిచ్చే పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అండ్ ఇది LPDDR 5X ర్యామ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద యాప్స్ కూడా మెమరీలో బాగానే ఉంచుకుంటుంది. అండ్ స్టోరేజ్ ఇది UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. సో OTG సపోర్ట్ కూడా ఉంది. SSDని కూడా డిటెక్ట్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. బ్యాటరీ ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే 120 watts ఛార్జర్ ఇచ్చారు. దాన్ని పెట్టి ఛార్జ్ చేస్తే 40% 10 minutes ఛార్జ్ అవుతుంది. అండ్ 70% 20 minutes ఛార్జ్ అవుతుంది. 90% హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్గా 35 minutes టైం పడుతుంది. సో ఛార్జింగ్ స్పీడ్స్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ డిశ్చార్జ్ దగ్గర మాత్రం ఇది చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోయింది. మాక్సిమం నాకు స్క్రీన్ ఆన్ టైము 7 hours వచ్చింది అంతే. 7000 mAh బ్యాటరీకి 7 hours స్క్రీన్ ఆన్ టైం అనేది చాలా తక్కువ. మినిమం 8.5 hours అన్న రావాలి. బట్ దీనిలో నేను టెస్ట్ చేసినప్పుడు మాక్సిమం 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఒక 9% బ్యాటరీ మిగిలింది. ఇక్కడ స్క్రీన్ మీద స్టార్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. నాకు 7 hours స్క్రీన్ ఆన్ టైము ఒక 9% బ్యాటరీ మిగిలింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వాడినా కూడా ఒక 7.5 hours హార్డ్లీ ఒక 7.5 hours వస్తుంది అంతే. సో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక 8.5 9 hours దాకా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అంత బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఇందులో రావట్లా. సరే గేమ్ ఆడుతున్నప్పుడు ఒక గంట గేమ్ ఆడితే 20% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ గంట కెమెరా యూజ్ చేసినా 20% బ్యాటరీ డ్రాప్ అయింది. ఎక్స్టెన్సివ్ టాస్క్లు చేస్తున్నప్పుడు బ్యాటరీ డ్రాప్ అనేది కామనే. బట్ నార్మల్ టాస్క్లు యూట్యూబ్ చూస్తున్నా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తున్నా, చిన్న చిన్న టాస్క్లు చేస్తున్నా బ్యాటరీ అనేది అంత ఎక్కువ హోల్డ్ చేయట్లా. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంది అనిపించింది. దీనికి అడిషనల్గా వీళ్ళు లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అని కొత్తగా బ్యాటరీలో ఒక చిప్ ఇన్సర్ట్ చేశారు. సో ఈ చిప్ ఏం చేస్తుందంటే బ్యాటరీ హీట్ అవ్వకుండా బ్యాటరీ కూల్గా ఉంచుతూ బ్యాటరీ ఏజ్ పెంచుతుంది అనమాట. ఇది చెప్తున్నారు వాళ్ళు, బట్ నాకైతే బ్యాటరీ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా అనిపించలేదు. సో కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా సోనీ IMX896 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. సో ఈ వైడ్ యాంగిల్ కెమెరా గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. అది ఉన్నా లేదంటే ఏదో యావరేజ్గా వస్తుంటాయి ఫోటోస్, లైట్ టైంలో అయితే ఇంకా దారుణంగా వస్తుంటాయి. నేను దాని గురించి మాట్లాడట్లా. మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు, మంచి లైటింగ్లో ఫోటోస్ తీసుకుంటే మాత్రం 1x ఫోటోస్ 2x ఫోటోస్ బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వస్తున్నాయి. కాకపోతే కొద్దిగా చీకటి చేస్తుంది, కొంచెం చీకటిగా వచ్చేస్తున్నాయి ఫోటోస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫోటోస్ 1x 2x బాగానే వస్తున్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం 1x పోర్ట్రేట్స్ అసలు పడట్లా. 1x పోర్ట్రేట్లో ఫోటో తీస్తుంటే అసలు బ్యాక్గ్రౌండ్లో బ్లర్ పడట్లా. నార్మల్ ఫోటో తీస్తే అట్లా వస్తుంది, అట్లా వస్తుంది. 1x నేను చాలా ఫోటోలు తీసాను, ఒక్క ఫోటోలో కూడా 1x పోర్ట్రేట్ పడలా. అన్నిట్లో నార్మల్గా వచ్చేస్తున్నాయి. అండ్ 2x పోర్ట్రేట్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. బ్లర్ కానీ ఎవ్రీథింగ్ 2x పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి. బట్ ఓవరాల్గా లైటింగ్ బాగున్నా కూడా మీకు కొంచెం ఫోటోస్ కొంచెం చీకటిగా కనిపిస్తాయి, కొంచెం బ్లాక్ పాయింట్స్ కొంచెం పెంచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చేసేటప్పుడు ఇంకో ప్రాబ్లం నోటీస్ చేశాను. ఎప్పుడైనా సరే పోర్ట్రేట్ షాట్ చేస్తున్నప్పుడు లెన్స్ ఈజ్ బ్లాక్డ్ అని వస్తుంది. అండ్ లెన్స్కి అర్థంగా ఏం పెట్టలా, నార్మల్గా ఫోటో ఇట్లా పెట్టి ఫోటో తీస్తున్నా కూడా లెన్స్ ఈజ్ బ్లాక్డ్ అని వస్తుంది. 1xకి 2x రెండింటికి అట్లాగే వస్తుంది. మీకు 2 సార్లు ఇట్లా ఊపి యాప్ని క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి అట్లా 2-3 సార్లు చేస్తే కానీ ఆ పోర్ట్రేట్ షాట్స్ పడట్లా. సో ఇది కెమెరాలో చాలా బగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫిక్స్ చేస్తే బెటర్. లోడెట్లో మాత్రం మీకు ఫోటోస్ 1x ఫోటోస్ బాగానే వస్తున్నాయి. 2x ఫోటోస్ మాత్రం మీకు అంత డీటెయిల్స్ లేవు, కొంచెం సాఫ్ట్ అయిపోతున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే. 1x పోర్ట్రేట్స్ ఎలాగో పడట్లా. 2x పోర్ట్రేట్స్ మాత్రం చీకటి స్కిన్ టోన్స్ మరి డార్క్గా చేస్తున్నాయి అన్నిట్లో, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ. లోలైట్లో మాత్రం మొత్తాన్ని చీకటి చేస్తుంది, మొత్తం స్కిన్ టోన్ కూడా డార్క్గా బ్రౌన్గా చేస్తుంది స్కిన్ టోన్. సో లోలైట్లో మాత్రం నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలా. కాకపోతే ఎక్స్పోజర్ కంట్రోల్ బాగానే తీసుకుంటుంది. వెనకాల ఏమైనా లైట్స్ ఉన్నా కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ బాగానే తీసుకుంటుంది. కానీ ఓవరాల్ స్కిన్ టోన్ ఎందుకో చేంజ్ చేస్తుంది. స్కిన్ టోన్ కొంచెం నల్లగా చేస్తుంది, మనం ఉన్న స్కిన్ టోన్ కన్నా కొంచెం నల్లగా చేస్తుంది. అదొకటి నాకు నచ్చలేదు. లో లైట్లో మాత్రం ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది. బట్ 1080p 60 FPSలో అల్ట్రా స్టేబుల్ వీడియోస్ తీసుకోవచ్చు. అంటే OAS ప్లస్ EAS రెండు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మాత్రం మీకు వీడియో క్వాలిటీ అంత గొప్పగా ఉండదు, డీటెయిల్స్ అంతా కొంచెం మిస్ అవుతూ ఉంటాయి. అండ్ 1080p 30 FPSలో బొకే వీడియో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇది మాత్రం నాకు నచ్చలా, కొంచెం సాఫ్ట్ అయిపోయింది, మొత్తం ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయింది. మరీ అవసరం అనుకుంటే తీసుకోండి. బట్ 4K 60 FPS శాంపుల్ మాత్రం డే టైంలో చాలా బాగుంది. ఈవెన్ నైట్ టైంలో కూడా 4K 60 FPS శాంపుల్ ఎక్సలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాల. బట్ బొకే వీడియో మాత్రం మీకు నైట్ టైం ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతా ఉంది. సో అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ దీనిలో అండర్ వాటర్ మోడ్ కూడా ఇచ్చారు. అంటే నీళ్ళలో ముంచి మీరు ఫోటోస్ తీయచ్చు. ఇది నేను కొనుక్కుంటే నీళ్ళలో ముంచి ఉండేవాడిని. బట్ ఎలాగో మళ్ళీ అమ్మేయాలి, ఇప్పుడు నీళ్ళలో ముంచారంటే వాళ్ళు తీసుకోరు. సో అందువల్ల ప్రస్తుతానికి నీళ్ళలో ముంచలేదు. బట్ దీనిలో అండర్ వాటర్ మోడ్ కూడా ఉంది, నీళ్ళలో పెట్టి ఫోటోలు తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. డే టైంలో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది, పెద్ద కంప్లైంట్స్ లేవు. అండ్ లో లైట్లోకి వచ్చేసరికి మాత్రం మీకు అంత డీటెయిల్స్ ఉండవు, ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. లో లైట్లో మీకు ఫోటోస్ కొంచెం యావరేజ్ వస్తుంటాయి. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. వీడియో కూడా అంత ఏమో ఓవర్గా షేక్ అవ్వట్లా, స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. అండ్ లో లైట్లో కూడా ఫ్రంట్ కెమెరా వీడియో బ్రైట్గా వస్తుంది, బాగుంది. కాకపోతే మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కొంచెం ఫేస్ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇది కెమెరాస్ గురించి అయితే. సో ఓవరాల్గా అసలు కెమెరాస్ ఎలా ఉన్నాయి ఒక మాటలో చెప్పంటే
ఫ్రంట్ కెమెరా డీసెంట్ బాగానే ఉంది, పనిగా అనిస్తుంది ఫ్రంట్ కెమెరా. బట్ బ్యాక్ కెమెరా మాత్రం లైటింగ్ చాలా బాగుంటే మాత్రం ఫొటోస్ బాగానే వస్తున్నాయి. బట్ లైటింగ్ తక్కువ ఏంటంటే మాత్రం మీకు స్కిన్ టోన్స్ మొత్తం మార్చి పడేస్తుంది, నల్లంగా చేసి పడేస్తుంది. అండ్ ఒకసారి 1x పోర్ట్రేట్స్ పడట్లా. అండ్ చాలాసార్లు ఈ లెన్స్ బ్లాక్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా చాలా బగ్స్ ఉన్నాయి కెమెరాలో. సో ఇవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్స్లో ఫిక్స్ చేస్తే బెటర్. ప్రస్తుతానికి అయితే చాలా అప్డేట్స్ అవసరం, అంత గొప్పగా అనిపించాలి నాకు కెమెరాస్. లైటింగ్ బాగుంటే మాత్రం ఓకే పనిగా అనిస్తుంది. అండ్ దీనిలో స్పెషల్గా బాక్స్ మీద అంతా ఏఏ అని రాసి ఉంటారు. సో లోపల ఫోన్లో కూడా ఏఏ ఫీచర్స్ ఒక యాప్ ఇచ్చారు, ఏఏ ఫీచర్స్ కోసం ఏఏ స్టూడియో అని ఒక యాప్ ఇచ్చారు. దానిలోకి వెళ్తే మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి, చాలా రకాల టెంప్లెట్స్ ఉంటాయి. వన్స్ మీరు రియల్మీ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ ఏఏ స్టూడియో యాప్లో 5000 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. సో ఒక ఇమేజ్ మీరు ఏఏతో ఎడిట్ చేయాలంటే మీకు 10 క్రెడిట్స్ పడుతుంది. అలా ఎక్కడ మీరు ఒక 500 ఫోటోస్ వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత మీరు డబ్బులు కట్టాలి. సో ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేసి ఒక 10 క్రెడిట్స్ యూజ్ చేశారంటే మీకు ఒక 4 డిఫరెంట్ ఫోటోస్ అదే టెంప్లెట్లో మీ ఫేస్ పెట్టి ఒక 4 ఫోటోస్ వస్తాయి అనమాట. సో నాకు అంత గొప్పగా అనిపించలా. ఒక వెనమ్ని మాత్రం నాకు కొంచెం బాగానే అనిపించింది. అంటే ఫైర్ ఫైటర్ కానీ ఇవన్నీ కొంచెం అంత గొప్పగా అనిపించలా. బట్ ఓకే ఇచ్చారు, మంచి ఫీచర్స్ ఇచ్చారు. సో అంతవరకు ఓకే బాగానే ఉంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో మంచి విషయమే. అండ్ నార్మల్గా రియల్మీ ఫోన్స్లో గూగుల్ డైలర్ ఉంటుంది, బట్ దీనిలో వీళ్ళు కస్టమ్ డైలర్ ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపించదు. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. సో మీరు కావాలంటే టీవీ లేజీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. అండ్ Type-C పోర్ట్ కూడా USB 2.0 పోర్ట్తో వస్తుంది. సో మీరు ఎల్గాటో కనెక్ట్ చేసి గేమ్ స్ట్రీమ్ చేద్దాం అంటే కుదరదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 34,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 256GB మోడల్ 37,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 512GB మోడల్ 41,999 లాంచ్ చేశారు. అండ్ అన్నిటి మీద 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 31,999 వస్తుంది, 32,000 రూపాయలకి వస్తుంది. సో 32,000 రూపాయలకి అసలు ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ లుక్స్ చూడడానికి బాగున్నాయి. ఈ లెదర్ వేరియంట్ మాత్రం కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ రెండు బాగానే ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా సెగ్మెంట్ బెస్ట్ కాకపోయినా పర్ఫార్మెన్స్ కూడా ఒక ప్రోలా కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. మరి సెగ్మెంట్ బెస్ట్ ఇవ్వలేదు కానీ ఇచ్చినంత వరకు బాగానే ఇచ్చారు. అండ్ IP రేటింగ్ IP69 రేటింగ్తో వస్తుంది. సో ఇవన్నీ ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ మేజర్ నెగిటివ్స్ దగ్గరికి వస్తే ఇవి నెగిటివ్స్ అని చెప్పను, ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనొచ్చు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. బ్యాటరీని ఇంకా చాలా ఆప్టిమైజ్ చేయాలి. బ్యాటరీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అంత గొప్పగా అనిపించలా. అండ్ కెమెరాస్ కూడా చాలా బగ్స్ ఉన్నాయి. సో బగ్స్ అన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. కెమెరాస్ అండ్ బ్యాటరీ రెండు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ప్రస్తుతానికి అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ ఏంటంటే మాత్రం LTPO ప్యానల్ ఇవ్వకపోవడం. LTPS ప్యానల్ ఇవ్వడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలు LTPO ప్యానల్ ఇచ్చి ఉంటే మీకు బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ వచ్చేది. అది చాలా మ్యాటర్ చేస్తుంది. LTPO ప్యానల్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ప్రొటెక్షన్ కూడా ఏదైనా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇదేదో ఆర్మర్ సెల్ ప్రొటెక్షన్ అంట, ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా అసలు ఈ ఫోన్ ఎంత పెట్టుకోవచ్చు, ఎంత ప్రైస్కి ఇది వర్త్ అంటే మాత్రం ఇది 5,000 ఎక్కువ పెట్టేశారు ప్రైస్. బేస్ మోడల్ 35,000కి వస్తుంది కదా, అసలు 30,000 పెట్టాల్సిన ఫోన్ ఇది. 30,000కి ఈ ఫోన్ లాంచ్ చేసి 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఇచ్చి 28, 27 అట్లా అమ్ముంటే ఈ ఫోన్ చాలా బాగుండేది. బట్ 5,000 ప్రైస్ పెరిగిపోయింది. సో ఆ ప్రైస్కి నేను అంత రికమెండ్ చేయను. ఎందుకంటే అదే ప్రైస్లో IQ Neo 10 వస్తుంది. అసలు ఈ రెండు ఫోన్స్ పక్కన పెడితే దీని ముందు తేలిపోద్ది. సో నా ఒపీనియన్ 32,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొన్నాం అంత వర్త్ కాదు. సో తర్వాత ఎప్పుడైనా సేల్స్లో ప్రైస్ తగ్గినప్పుడు, ఎలాగో GT సిరీస్ నార్మల్గా ప్రైస్ ఫాస్ట్గా తగ్గిపోతాయి, ఒక 2-3 నెలల్లో ప్రైస్ తగ్గిపోద్ది. మనం లాస్ట్ ఇయర్ GT6 సిరీస్లో కూడా చూసాం. Realme GT60 కానీ Realme GT6 కానీ రెండు ప్రైజెస్ బాగా తగ్గిపోయినాయి. అలాగే ఈ ఫోన్ కూడా ప్రైస్ తగ్గిపోద్ది. ఒక 27, 28 అంతకన్నా లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. మరి 32,000 పెట్టి తీసుకోవడం అనేది అంత వర్త్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ అప్పుడు ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి 27, 28,000 రూపాయలకి ఫోన్ వస్తే తీసుకోవచ్చు. సో ఇంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.